కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఏఐసీసీ పిలుపు మరియు టీపీసీసీ పిలుపు మేరకు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ఈడీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరిన కాంగ్రెస్ కమిటీ. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్య శ్రీరంగం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సేరి సతీష్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాధు ప్రతాప్ రెడ్డి, మేకల మైకేల్, మాజీ వైఎస్ చైర్మన్ లక్ష్మణ్, రేష్మా నాయుడు, డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్, కృష్ణా రాజ్పుత్, మొయిద్దీన్, మేకల రమేష్, నితీష్ గౌడ్, శివా చౌదరి, ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రకాష్ సుంకయ్య, సంధ్యా కృష్ణవేణి, జావేద్ నాయకులు అధిక సంఖ్యలో మోడీ డౌన్ డౌన్, ఈడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ అను నినాదాలు చేసుకుంటూ ఈడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం అధిక సంఖ్యలో బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెన్సేషన్ సృష్టించాలి. గుజరాత్లో వారి గుండె అయిన గుజరాత్లో సిడబ్ల్యూ సమావేశాలు పెడితే నొప్పి పుట్టింది వాళ్ళకి. మోడీ వన్నే తగ్గుతా ఉన్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఇచ్చిన ఎన్నికల నాటికి మోడీ ప్రభావం పూర్తిగా తగ్గి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, రాజకీయంగా బదనాం చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతులు ఎదుర్కోలేని ఇటువంటి శక్తులు, ఇటువంటి దుష్టులు ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. కేసులకు ఎప్పుడు కూడా గాంధీ కుటుంబం భయపడలేదు. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ. మహనీయుడు జవహర్లాల్ నెహ్రూ దాదాపుగా 9 సంవత్సరాల్లో ఈ శ్వేత దేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్నాడు అంటే